సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎన్ స్పోర్ట్స్. మనం ఈ రోజు వీడియోలో అగ్నివీర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎలా అప్లై చేయాలో ఈ వీడియోలో అయితే చూద్దాం. సో దానికన్నా ముందు మీరు కొత్తగా మన ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మన బయోలోని రైట్ సైడ్ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, సో అది ప్రెస్ చేస్తే ఇలా లింక్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో అందులో ఈ కింద లింక్ ఉంది కదా, సో దాన్ని ప్రెస్ చేయండి. సో దాన్ని ప్రెస్ చేయగానే మీకు ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో మనం ముందుగా దీనికి అప్లై చేసుకోవాలంటే రిజిస్టర్ అయ్యి ఉండాలన్నమాట. సో మీకు ఎలా రిజిస్టర్ అవ్వాలో తెలియకపోతే నేను దాని మీద కూడా ఒక చిన్న వీడియో అయితే చేశాను. సో దాన్ని చూసి మీరు ఈజీగా రిజిస్టర్ అయితే అవ్వచ్చు. సో మీ రిజిస్టర్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ పైన మెయిల్ అడుగుతుంది కదా, సో మీరు అక్కడ ఏ మెయిల్ అయితే ఉన్నదో, మీరు ఏ మెయిల్ అయితే యూజ్ చేస్తున్నారో ఆ మెయిల్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో సేమ్ పాస్వర్డ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. పాస్వర్డ్ ఇచ్చాక క్యాప్చర్ అనేది ఎంటర్ చేసి కిందన మీరు లాగిన్ అయితే ప్రెస్ చేసేయండి. మీరు ఒకసారి లాగిన్ అయిపోయిన తర్వాత హోమ్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. మీరు కిందకి స్క్రోల్ చేసి కంటిన్యూ టు రిజిస్ట్రేషన్ అని ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసేయండి. సో ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని అడుగుతుంది కదా, మీ 10th సర్టిఫికేట్లో నేమ్ ఎలా అయితే ఉంటుందో సో అలాగే అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీ ఫాదర్ అండ్ మదర్ నేమ్స్ అయితే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మీరు మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అయితే పెట్టండి. సో ఇక్కడ మళ్ళీ మీ మెయిల్ అనేది, మీ నేషనాలిటీ అనేది, మీ ఫోన్ నెంబరు ప్లస్ మీ డేట్ ఆఫ్ బర్త్. మీ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 2004 నుంచి 2008 లోపు అయితే ఉండాలి. సో కిందకి వచ్చాక ఇక్కడ నో అని పెట్టేయండి. తర్వాత ఇక్కడ మీరు మ్యారీడ్ అన్మ్యారీడ్ అని అడుగుతుంది. సో మీరు అన్మ్యారీడ్ అని పెట్టేసి సబ్మిట్ అయితే కొట్టేయండి. సో ఇక్కడ మీ క్వాలిఫికేషన్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఇంటర్ కంప్లీట్ చేసి ఉంటే ఇంటర్ అని ప్రెస్ చేయండి, లేదా డిప్లొమా అయితే డిప్లొమా అని ప్రెస్ చేయండి. సో కిందకు వచ్చాక 50%తో పాస్ అయ్యారా లేదని అడుగుతుంది, ఎస్ అని పెట్టేయండి. సో పైన నేను ఇంటర్మీడియట్ ఇచ్చాను కాబట్టి ఇంటర్మీడియట్కి సంబంధించిన సబ్జెక్ట్స్ అయితే నాకు వచ్చాయి. ఒకవేళ మీరు డిప్లొమా ఇచ్చి ఉంటే సో డిప్లొమాకి సంబంధించిన సబ్జెక్ట్స్ అయితే మీకు వస్తాయి అన్నమాట. మీరు కంప్లీట్ చేసిన గ్రూప్లో మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ ఉంటే ఎస్ అని పెట్టండి. కిందన ఆర్ట్స్, సైన్స్, కామర్స్ అని ఉంది కదా, సో మీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని అయితే ప్రెస్ చేయండి. ఇక్కడ మీ కేటగిరీని అయితే సెలెక్ట్ చేసుకోమంటున్నారు. సో దాని మీద ప్రెస్ చేసి మీరు సైన్స్ అయితే సైన్స్, సో అదర్ సైన్స్ అయితే అదర్ సైన్స్, లేదా బోత్ అంటే 2 సబ్జెక్టులు కూడా వాడు ఇచ్చిన దాంట్లో ఉన్నాయంటే మీరు బోత్ అనేది కిందనే ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు ఎడ్యుకేషనల్ బోర్డ్ని ఎంచుకోమంటున్నారు. సో ఎడ్యుకేషన్ బోర్డ్ అనేది అందరికీ ఒకటే, మీరు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అని ఇక్కడ ఇచ్చేయండి. సో కింద మీకు ఇంటర్ 2 years ఎంత పర్సంటేజ్తో మీకు కంప్లీట్ చేశారని వాడు అయితే అడుగుతున్నాడు. సో మీరేం చేస్తారంటే మీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి పర్సంటేజ్ అనేది అక్కడ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. మీరు అక్కడ పర్సంటేజ్ మీద క్లిక్ చేసేసి కిందకైతే స్క్రోల్ చేయండి. సో ఇక్కడ మీరు ఫస్ట్ ఇయర్వి, సెకండ్ ఇయర్వి మార్క్స్ కలిపి పర్సంటేజ్ అనేది అక్కడ వేయాల్సి ఉంటుంది. సో మీకు ఎలా చేయాలో తెలియకపోతే నేను సింపుల్గా చెప్తాను చూడండి. ఇక్కడ నేను ఇంగ్లీషు 140 మార్క్స్ అయితే వేసాను కదా, సో అది ఎలాగో మీకు చెప్తాను చూడండి. ఫస్ట్ ఇయర్ నాకు 65 మార్క్స్ వచ్చాయి, సెకండ్ ఇయర్ 75 మార్క్స్ అయితే వచ్చాయి. రెండింటిని ప్లస్ చేసి నేను 140 అయితే అక్కడ వేసాను అనమాట. సో టోటల్ మార్క్స్ వచ్చేసి 200 మార్క్స్ అనమాట. సో ఇక్కడ నేను 2 years మార్క్స్ కలిపేసి 140 అయితే వేసాను కదా, సో డివైడెడ్ బై వేసుకొని, సో పేపర్ 100 మార్క్స్ కాబట్టి ఫస్ట్ ఇయర్ 100, సెకండ్ ఇయర్ 100 కలిపి 200 మార్క్స్ అయితే అక్కడ వేసి ఇంటూ 100 చేశాను అనమాట. పర్సంటేజ్ అయితే 70 వచ్చింది. సో మీరు కూడా సేమ్ ఇలానే చేసి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పర్సంటేజ్ అనేది ఇచ్చేయండి. ఇక్కడ మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా అని అడుగుతున్నారు, మీరు ఎస్ అని ఇవ్వండి. సో నో అని ఎవరు కూడా ఇవ్వకండి. సో ఇక్కడ మీరు బేసిక్ అని సెలెక్ట్ చేయండి. సో మీరు ఇక్కడ నో ఇచ్చేసి కిందకి స్క్రోల్ చేసేయండి. మీరు హయ్యర్ క్వాలిఫికేషన్ చదువుతున్నట్టయితే ఫస్ట్ ఆప్షన్ అయితే ప్రెస్ చేయండి. మీరు ఒకవేళ కంప్లీట్ చేసేసినట్టయితే సెకండ్ ఆప్షన్ అయితే ప్రెస్ చేయండి. సో మీరు డిస్కంటిన్యూ చేసినట్టయితే థర్డ్ ఆప్షన్ని ప్రెస్ చేయండి. సో మీరు ఇక్కడ నాన్ ఇంజనీర్ అని పెట్టేసి మీ సబ్జెక్ట్ అనేది సెలెక్ట్ చేసేసి కిందన సేవ్ బటన్ ఉంది కదా, సేవ్ అనేది కొట్టేయండి. సో ఇక్కడ మీరు మీ 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది ఫోటో ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో అది ఇచ్చిన తర్వాత ఇక్కడ సేవ్ బటన్ ఉంది కదా, సేవ్ ప్రెస్ చేసేయండి. సో అలానే మీ ఇంటర్మీడియట్ కంప్లీట్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది కదా, సో అది కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో అది ఇచ్చేసి కిందకి స్క్రోల్ చేసి సేవ్ కంటిన్యూ అని కొట్టేయండి. సో ఇక్కడ మీరు మీ హౌస్ నెంబర్ ఇచ్చేయండి. ఇక్కడ ఇండియా అని పెట్టేసి ఇక్కడ స్టేట్ అడిగారు కదా, ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం అని ఇచ్చేసాను నేనైతే. సో ఈ థర్డ్ది కూడా డిస్ట్రిక్ట్ అడిగాడు, సో అది కూడా విశాఖపట్నం అని ఇస్తున్నాను. మీకు ఇక్కడ పోస్ట్ ఆఫీస్ నేమ్, పిన్ కోడ్ అడిగాడు, అవి ఎంటర్ చేయకపోయినా మీకు ఏం పర్వాలేదు. సో కిందకి స్క్రోల్ చేసి మీకు ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చెక్ అని పెట్టేసి సో మీరు కిందకి స్క్రోల్ చేసి స్టేట్ అడిగాడు, స్టేట్ ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చేసుకొని
నెక్స్ట్ డిస్ట్రిక్ట్ అడిగాడు, విశాఖపట్నం అని ఇచ్చేస్తున్నాను. అయ్యాక సేవ్ బటన్ అనేది ప్రెస్ చేసేయండి. సో ఇక్కడ మీకు ఐడెంటిఫికేషన్ మోల్స్ అయితే అడిగారు. మీరు 1, 2 ఇస్తే సరిపోతుంది. తర్వాత మీ హైట్, చెస్ట్, మీ బెల్ట్ సైజ్ కూడా అడిగాడు. సో మీ షూ సైజ్ కూడా అడిగాడు అనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు అంటే ఇది మీ యూనిఫామ్ కోసం అనమాట. సో ఇక్కడ మీకు ఎన్సీసీ సర్టిఫికేట్ అడిగాడు అనమాట. ఫస్ట్ వన్ మీ స్కూల్లో కానీ, ఇంటర్లో కానీ, ఏ కానీ, బి కానీ లేదా సి ఏమైనా చేసి ఉంటే సో ఇక్కడ మీరు ఎస్ అని పెట్టండి, లేదంటే నో పెట్టేయండి. ఒకవేళ ఎస్ అని పెడితే మీరు సర్టిఫికేట్ ఎంచుకోవాల్సి ఉంటుంది, ఏ కానీ బి కానీ. సో ఇక్కడ ఏంటంటే మీ ఫ్యామిలీలో ఎవరన్నా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో వర్క్ చేశారని అడుగుతున్నారు. సో ఒకవేళ చేసి ఉంటే ఎస్ అని పెట్టండి, లేదా నో పెట్టి వదిలేయండి. సో ఇక్కడ నుంచి ఏం అడుగుతున్నారంటే మీకు డ్రైవింగ్ వచ్చా, లేదా మీకు ఏమన్నా వెల్డింగ్ గట్రా అలాంటివి ఏమైనా వచ్చా, లేదా ఏమైనా క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉన్నాయా అని అంటున్నారు. సో ఉంటే ఇవ్వండి, లేకపోతే నో అని పెట్టండి. ఒకవేళ ఉన్నాయని చెప్పినట్టయితే మీరు మళ్ళీ దాని సర్టిఫికేట్స్ అన్నీ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇంగ్లీష్, హిందీ కాకుండా ఏదైనా అదర్ లాంగ్వేజ్ వచ్చా అని అడుగుతున్నారు. సో మీరు ఇక్కడ తెలుగు అని అయితే ఇచ్చేయండి. ఇచ్చేసి సేవ్ బటన్ ఉంటుంది, సేవ్ ప్రెస్ చేసేయండి. ఇక్కడ మీ ఫోటో, సిగ్నేచరు, థంబ్ అయితే ఇవ్వాలి. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లోడ్ చేయడానికి ఫోటో ఎలా తీసుకోవాలంటే స్లేట్ మీద క్యాపిటల్ లెటర్స్తో ఫుల్ మీ నేమ్ అనేది రాయాలి. ఆ ఫోటో ఎప్పుడు తీసుకుంటున్నారో ఆ డేట్ అనేది కిందన వేయాలి. సో ఆ ఫోటో మాత్రమే మీరు అప్లోడ్ అయితే చేయగలరు. సో అలా కొంచెం కిందకైతే స్క్రోల్ చేయండి. సో ఇక్కడ మీరు మీ సెల్ఫీ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు అప్లోడ్ చేసే ఫోటో 10 to 50 KB మధ్యలో ఉండాలని చెప్పాను కదా. మీ క్రోమ్ బ్రౌజర్లో ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకొని మీ ఇమేజ్ని అయితే అప్లోడ్ చేయండి. మీ కేబుల్లోకి అయితే ఫోటో కన్వర్ట్ అయిపోతుంది. మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఫోటో. సో ఇక్కడ ఫోటో, సిగ్నేచరు, థంబ్ అయితే ఇచ్చేసాను. కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే సెల్ఫీ కూడా ఇచ్చేసాను. సో సేవ్ కంటిన్యూ అని కొట్టేసి ప్రెస్ చేసేయండి. సో ఎగ్జామ్ వచ్చేసి మీరు ఎక్కడైతే అటెంప్ట్ చేయాలనుకుంటున్నారో ఎగ్జామ్ సెంటర్ అయితే ఇచ్చేయండి. సో స్టార్టింగ్ మీరు 1, 2 ఏదైతే ఇస్తారో మ్యాక్సిమం అదే మీకు వస్తుందన్నమాట. సో అయిన తర్వాత ఇక్కడ సేవ్ కంటిన్యూ అని క్లిక్ చేసేయండి. ఇక్కడ మీకు జాబ్ వచ్చిన తర్వాత మీరు ఎక్కడ వర్క్ చేయాలి అనుకుంటున్నారని అడుగుతున్నాడు. సో మీరు ఎక్కడైతే వర్క్ చేయాలనుకుంటున్నారో అవి ప్లేసెస్ అనేవి అక్కడ సో ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మీరు కిందకి స్క్రోల్ చేసి సేవ్ బటన్ ఉంటుంది, సేవ్ బటన్ మీద ప్రెస్ చేసేయండి. సో మళ్ళీ ఒకసారి మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఇచ్చారో లేదో మరి ఇప్పుడే చెక్ చేసుకోండి. సో ఒకవేళ తప్పు ఇచ్చినట్టయితే పైన ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి మీరు ఎడిట్ అయితే ఇప్పుడే చేసుకోవచ్చు. సో కింద ఇక్కడ ప్లేస్ అని అడిగాడు కదా, మీ ప్లేస్ అనేది మెన్షన్ చేసేసి PDF అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి మీ డీటెయిల్స్ అన్నీ చూసుకొని అక్కడ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అక్కడ అలౌ రెండింటికి ఇచ్చేసి కంటిన్యూ టు పేమెంట్ అని ప్రెస్ చేసేయండి. సో ఇక్కడ మీరు కొంచెం కిందకి అయితే స్క్రోల్ చేసి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. UPI మీద క్లిక్ చేసి పేమెంట్ అయితే చేసేయండి. పేమెంట్ అయిపోయినట్టయితే మెయిల్కి మెసేజ్ అయితే వచ్చేస్తుంది. సో మీ అప్లికేషన్ అనేది అప్లోడ్ అయిపోయినట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. సో ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.